స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇంటర్ ప్రభుత్వం ఫలితాలపై ఇంకా మరి కాస్త ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేయడం లేదు. ప్రభుత్వం అయితే దీన్ని ఖండిస్తూ ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడమే జరిగిందనమాట. సో నిన్న సాయంత్రం జరిగిన ఈ యొక్క తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇంటర్ ఫలితాలపై గుడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట. సో ఫలితాలు అనేవి అయితే అప్పుడే ఉంటున్నాయి, చాలా ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు అనేవి అయితే ప్రభుత్వం అయితే దీన్ని ఖండిస్తూ పూర్తిగా ఇది ఒక ఫేక్ ప్రచారం అంటే తెలియజేయడమే జరిగిందనమాట. సో ఆ రోజు సండే అవుతుందన్నమాట. మీ అందరికీ కూడా నేను ముందుగానే తెలియజేశాను. ఇంటర్ ఫలితాలపై అయితే బోర్డు అయితే క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ఇంటర్ ఫలితాలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటే అయితే ఎస్ఎంలో జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు అయితే ఖండించింది. సోషల్ మీడియాలో ఇక్కడ చూసుకున్నట్టయితే షెడ్యూల్ ప్రకారమే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తామని అయితే చెప్పినట్లు ప్రభుత్వం అయితే ఫ్యాక్ట్ చెక్ అయితే విభాగం ట్వీట్ అయితే చేసిందనమాట. సో ఫ్యాక్ట్ చెక్ విభాగం అంటే ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసింది. సో గతంలో ఎప్పుడు కూడా ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాల విడుదల కాలేదని అయితే గుర్తు చేసింది. మూల్యాంకన సమయం బట్టి ఫలితాలపై అయితే ఇంకా విడుదల తేదీ అయితే మారుతుందని అయితే బోర్డు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అయితే సూచించిందనమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాల సంబంధించి అయితే ప్రభుత్వం ఇక్కడ ఏప్రిల్ 12వ తేదీన అయితే ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదల చేయడం లేదు. సో ఇక్కడ ఫలితాలకు సంబంధించి కూడా మరి కాస్త ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో నిన్న మీకు అందరికీ కూడా తెలియజేశాను, నిన్న ఈవినింగ్ లోపు అయితే మనకు ఇంటర్ ఫలితాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ అయితే చేశారు. సో ఆగండి, నేనైతే మీ అందరికీ కూడా తెలియజేశాను. సో ఇక్కడ మనకు ప్రభుత్వం నుంచి కానివ్వచ్చు, అక్కడ ఫ్యాక్ట్ చెక్ అయితే తెలియజేయడమే జరిగిందనమాట. ఇక్కడ మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే ఇంటర్ బోర్డు అయితే చేయడమే జరిగింది. ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేయడం లేదు. సో ఇంకా చాలా ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో గతంలో చూసుకున్నట్టయితే 2025 ప్రీవియస్ ఇయర్లో ఏప్రిల్ లాస్ట్ మంత్ డేస్లో చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలను అయితే విడుదల చేస్తుందన్నమాట. సో విడుదల చేయడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఇంటర్ ఫలితాలను 2026లో ఫలితాలను అయితే విడుదల చేసేందుకైతే ప్రభుత్వం ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ అయితే విభాగం ట్వీట్ చేసిందన్నమాట. సో గతంలో ఎప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలను అయితే విడుదల కాలేదని అయితే మరోసారి అయితే గుర్తు చేయడం అయితే జరిగింది. ఇక్కడ 2014 నుంచి 2025 వరకు అన్నమాట. 2026లో కూడా ఏప్రిల్ మొదటి వారంలో అయితే ఇంటర్ ఫలితాలను అయితే విడుదల చేయడం లేదన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ లాస్ట్ వీక్ మంత్ ఎండ్ డేస్లో చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. లాస్ట్ వీక్లో వరకు చూసుకున్నట్టయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి స్నేహితులు అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. సో ఇక్కడ మనకు ఫలితాలకు సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకున్న గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక్కడ 24లో కానీ ఇవ్వచ్చు, ఏప్రిల్ 24లో అయితే ఇంటర్ ఫలితాలు అనేవి విడుదల చేశారు. ఇక్కడ 25లో చూసుకున్నట్టయితే ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదల వెల్లడించారన్నమాట. సో ఇప్పుడు 2026లో కూడా ఫలితాలకు సంబంధించి అయితే ఏప్రిల్ ఇక్కడ మంత్ ఎండ్ డేస్లో చూసుకున్నట్టయితే ఫలితాలు అనేవి అయితే విడుదల కానున్నాయి.